డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రియంబర్స్మెంట్ అయితే పే చేయనో, గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు డ్యూ పెడితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ పైసా కూడా పే చేస్తలేదు. దాదాపుగా 2,700 కోట్ల నుంచి వెళ్ళి 3,000 కోట్ల వరకు ఫీ రియంబర్స్మెంట్ పేరిట ఖర్చు అయిద్దని, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ ఒక 10-11 వేల కోట్లు అయితే, దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత పోతే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు. దానివల్ల డిగ్రీలు పూర్తి చేసుకొని పై కోర్సులకు పోవాలన్నా, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని పై చదువులకు ఇతర దేశాలకు పోవాలన్నా, పై చదువులకు ఇక్కడే పోవాలన్నా కూడా వాళ్ళ పాత బకాయిల పేరిట ఫీ రియంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మీరే డబ్బులు పే చేయండి, అట్లయితేనే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాం, అట్లయితేనే మీకు మెమోరాండం ఇస్తామని చెప్పి ఆంక్షలు పెడుతున్నారు. అది ఫార్మసీ రంగంలో కావచ్చు, ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, పీజీ రంగంలో కావచ్చు, అది లా కావచ్చు, ఏ కోర్స్ అయినా కూడా. దాంతో ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నారు కదా మా పిల్లలు అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాంతరంగా వాళ్ళకు పిడుగు లాంటి వార్త తెలిసి డబ్బులు పే చేసే కెపాసిటీ లేక వాళ్ళు పై చదువులకు పోలేకపోతున్నారు, విదేశాలకు కూడా పోయి చదువుకోలేకపోతున్నారు. ఎంత దారుణం అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే డైట్ ఛార్జెస్ 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ముదిరిపోయిన కూరగాయలు, పుచ్చుపట్టిన కూరగాయలు, కల్తీ సరుకులు, ఉద్ధరించేవాడు క్వాలిటీ పప్పియడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ నూనె ఇవ్వడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ కూరగాయలు ఇయ్యరు. ఇవాళ వాళ్ళకు సకాలంలో వాళ్ళ బిల్లులు రాకపోవడం వల్ల కల్తీ కారం, కల్తీ పప్పులు, కల్తీ నూనెలు తిని ఎట్లా అస్వస్థత గురవుతున్నా మీరు చూస్తున్నారు. ప్రతి నెల 2-3 కేసులు ఈ హాస్టల్లో 30 మంది అస్వస్థత గురైనరు, ఈ రెసిడెన్షియల్ స్కూల్లో 50 మంది గురైనరు అని చెప్పి ఇలా కుటుంబంలో వెనకట్లాగా 10 మంది పిల్లలు లేరు. పిల్లలనే సర్వస్వంగా భావించుకొని కుటుంబం వాళ్ళ చుట్టూ అల్లుకొని జీవిస్తారు. 2 పిల్లలు ఉంటారు. ఇవాళ ప్రైవేటు రంగంలో విపరీతంగా ఫీజులు పెరిగిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లోనే వేసుకుందాం, గవర్నమెంట్ హాస్టల్ వేద్దామని చెప్పి ఏ పేరెంట్స్ అయితే ఇవాళ వాళ్ళు వేసుకున్నారో ఇవాళ ఆ పేరెంట్స్కి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. ఎప్పుడు చెడవార్త వినవలసి వస్తుందో, ఎప్పుడు మా పిల్లలు అస్వస్థకు గురైనరు, దవాఖానలో ఉన్నారనేటువంటి చెడు కబురు వస్తుందని చెప్పి ఇలా బిక్కుబిక్కుమని బతా ఉన్నారు. నేను ఒకటే అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందంటే అసలు చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ 10 లక్షల రూపాయలు చదువుకున్న వాళ్ళకు వాళ్ళ కాలం నిలబడడానికి ఇస్తా అని చెప్పినారు. బీసీలకైతే 10,000 లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరు కూడా ఇస్తా అని చెప్పిండు. ఎస్సీల కోసమేమో ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది, ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది. కానీ బీసీలకు వచ్చేటప్పటికి 10,000 ర్యాంకు వచ్చేంత వరకే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు. కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్సీలాగా ఎస్టీలాగా ఫుల్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా
ఇవాళ ఆ ఫీజు దేవుడికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు పై చదువులకు పోలేక అప్పుడప్పుడు మనసు బాధ కలిగి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఏ విద్యార్థులైతే రేపటి భారత పౌరులని మీరు చెప్తున్నారో, ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారో, ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది